దాన్ని కొంతమంది బ్రోకర్ నా కొడుకులు టీవీలు నడుపుకునే వాళ్ళు ఉన్నారు. వాటిలో కూడా సునకానందం పొందుతూ ఉంటారు. అటువంటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి ఏదేమైనప్పటికీ ప్రతి వ్యక్తికి ఏ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎంతకు దిగజారిపోయిందంటే వాడు పెట్టినటువంటి ఐటీడీపీ కానీ లేకపోతే దాని తరఫున పనిచేస్తున్నటువంటి ఏపీఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈటీవీ కానీ లేకపోతే టీవీ5 కానీ అద్భుతంగా ఐటీడీపీ నడిపేటువంటి సోషల్ మీడియాని వార్తలుగా తీసుకొచ్చి వార్తలు వేస్తున్నటువంటి ఇటువంటి బ్రోకర్ మిమ్మల్ని కావాలని మీ వ్యక్తిత్వానికి పాల్పడతాను అనుకోవచ్చా? పర్టికులర్ గా మీ పైన పదే పదే నా ఇంటికి కూడా పేకలేరు నా కొడుకులు. చంద్రబాబు గారు అనేవాడు రాష్ట్రంలో రాజకీయాల నుంచి చరమగీతం పాటి పంపించి ఆయన ఇంటికి పంపించేదాకా నేనైతే ఇప్పుడు మీద నుంచి రాజకీయాల్లోకి వెళ్ళను. వాడికి చాలాసార్లు చెప్పాను, దమ్ముంటే నువ్వు కానీ నీ కొడుకు గురువారు నా కొడుకులు ఇద్దరికి ఆ దమ్ము లేదు, ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీపీ అని పెట్టి ఇటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని ఛానల్స్ని పెట్టుకుని ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పొందనివాడు నాకు కూడేదే ఉంది, అడిగి వచ్చేదే ఉంది. సార్, ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్? వాలంటీర్ల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు ఐదుగురికి మానసిక వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని మా ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఏబిఎన్కి, టీవీ5కి, ఈటీవీకి 6గురికి మానసిక వైకల్య కేంద్రం పెట్టి హాస్పిటల్ కట్టించి దాని పిచ్చి హాస్పిటల్ ఈ పిచ్చిన కొడుకులను చేర్చడానికి ఇబ్బంది. సోషల్ మీడియా అనేది ఎవరికి కావాల్సిందో అది న్యూస్ పెట్టుకోవడానికి వాడుకునేటువంటి సాధనం. దాన్ని కొంతమంది బ్రోకర్ నా కొడుకులు టీవీలు నడుపుకునే వాళ్ళు ఉన్నారు. వాటిలో కూడా సునకానందం పొందుతూ ఉంటారు. అటువంటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి ఏదేమైనప్పటికీ ప్రతి వ్యక్తికి ఏ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎంతకు దిగజారిపోయిందంటే వాడు పెట్టినటువంటి ఐటీడీపీ కానీ లేకపోతే దాని తరఫున పనిచేస్తున్నటువంటి ఏపీఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈటీవీ కానీ లేకపోతే టీవీ5 కానీ అద్భుతంగా ఐటీడీపీ నడిపేటువంటి సోషల్ మీడియాని వార్తలుగా తీసుకొచ్చి వార్తలు వేస్తున్నటువంటి ఇటువంటి బ్రోకర్ సార్, మిమ్మల్ని కావాలని మీ వ్యక్తిత్వానికి పాల్పడతాను అనుకోవచ్చా? పర్టికులర్ గా మీ పైన పదే పదే నా ఇంటికి కూడా పేకలేరు నా కొడుకులు. చంద్రబాబు గారు అనేవాడు రాష్ట్రంలో రాజకీయాల నుంచి చరమగీతం పాటి పంపించి ఆయన ఇంటికి పంపించేదాకా నేనైతే ఇప్పుడు మీద నుంచి రాజకీయాల్లోకి వెళ్ళను. వాడికి చాలాసార్లు చెప్పాను, దమ్ముంటే నువ్వు కానీ నీ కొడుకు గురువారు నా కొడుకులు ఇద్దరికి ఆ దమ్ము లేదు, ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీపీ అని పెట్టి ఇటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని ఛానల్స్ని పెట్టుకుని ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పొందనివాడు నాకు కూడేదే ఉంది, అడిగి వచ్చేదే ఉంది. సార్, ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్? వాలంటీర్ల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు ఐదుగురికి మానసిక వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని మా ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఏబిఎన్కి, టీవీ5కి, ఈటీవీకి 6గురికి మానసిక వైకల్య కేంద్రం పెట్టి హాస్పిటల్ కట్టించి దాని పిచ్చి హాస్పిటల్ ఈ పిచ్చిన కొడుకులను చేర్చడానికి ఇబ్బంది. సోషల్ మీడియా అనేది ఎవరికి కావాల్సిందో అది న్యూస్ పెట్టుకోవడానికి వాడుకునేటువంటి సాధనం. దాన్ని కొంతమంది బ్రోకర్ నా కొడుకులు టీవీలు నడుపుకునే వాళ్ళు ఉన్నారు. వాటిలో కూడా సునకానందం పొందుతూ ఉంటారు. అటువంటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి ఏదేమైనప్పటికీ ప్రతి వ్యక్తికి ఏ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎంతకు దిగజారిపోయిందంటే వాడు పెట్టినటువంటి ఐటీడీపీ కానీ లేకపోతే దాని తరఫున పనిచేస్తున్నటువంటి ఏపీఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ
ఈటీవీ కానీ లేకపోతే టీవీ ఫైవ్ కానీ అద్భుతంగా ఐటీడీపీ నడిపేటువంటి సోషల్ మీడియాని వార్తలుగా తీసుకొచ్చి వార్తలు వేస్తున్నటువంటి ఇటువంటి బ్రోకర్ కాదు సార్, మిమ్మల్ని కావాలని మీ వ్యక్తిత్వ అన్నానికి పాల్పడతాను అనుకోవచ్చా? పర్టికులర్ గా మీ పైన పదే పదే కథనాలు ప్రచారం చేయడం నా ఇంటికి కూడా పేకలేరు నా కొడుకులు. చంద్రబాబు గారు అనేవాడు ఈ రాష్ట్రంలో రాజకీయాల నుంచి చరమగీతం పాటి పంపించి ఆయన ఇంటికి పంపించేదాకా నేనైతే ఇప్పుడు మీద నుంచి రాజకీయాల్లోకి వెళ్ళను. వాడికి చాలాసార్లు చెప్పా, దమ్ముంటే నువ్వు కానీ నీ కొడుకు గురువాడు ఇద్దరు నా కొడుకులు ఇద్దరికి ఆ దమ్ము లేదు, ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీపీ అని పెట్టి ఇటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని ఛానల్స్ని పెట్టుకుని ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పొందనివాడు నాకు కూడేదే ఉంది, అడిగి వచ్చేదే ఉంది. సార్, ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్? వాలంటీర్ల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు ఐదుగురికి మానసిక వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని మా ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఏబిఎన్కి, టీవీ5కి, ఈటీవీకి 6గురికి మానసిక వైకల్య కేంద్రం పెట్టి హాస్పిటల్ కట్టించి దాని పిచ్చి హాస్పిటల్ ఈ పిచ్చిన కొడుకులను చేర్చడానికి ఇబ్బంది. సోషల్ మీడియా అనేది ఎవరికి కావాల్సిందో అది న్యూస్ పెట్టుకోవడానికి వాడుకునేటువంటి సాధనం. దాన్ని కొంతమంది బ్రోకర్ నా కొడుకులు టీవీలు నడుపుకునేవాళ్ళు మరి వాటిలో కూడా సునకానందం పొందుతూ ఉంటారు. అటువంటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి ఏదేమైనప్పటికీ ప్రతి వ్యక్తికి ఏ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎంతకు దిగజారిపోయిందంటే వాడు పెట్టినటువంటి ఐటీడీపీ కానీ లేకపోతే దాని తరఫున పనిచేస్తున్నటువంటి ఏబిఎన్ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈటీవీ కానీ లేకపోతే టీవీ5 కానీ అద్భుతంగా ఐటీడీపీ నడిపేటువంటి సోషల్ మీడియాని వార్తలుగా తీసుకొచ్చి వార్తలు వేస్తున్నటువంటి ఇటువంటి బ్రోకర్ కాదు సార్, మిమ్మల్ని కావాలని మీ వ్యక్తిత్వ అన్నానికి పాల్పడతాను అనుకోవచ్చా? పర్టికులర్ గా మీ పైన పదే పదే కథనాలు ప్రచారం చేయడం నా ఇంటికి కూడా పేకలేరు నా కొడుకులు. చంద్రబాబు గారు అనేవాడు ఈ రాష్ట్రంలో రాజకీయాల నుంచి చరమగీతం పాటి పంపించి ఆయన ఇంటికి పంపించేదాకా నేనైతే ఇప్పుడు మీద నుంచి రాజకీయాల్లోకి వెళ్ళను. వాడికి చాలాసార్లు చెప్పా, దమ్ముంటే నువ్వు కానీ నీ కొడుకు గురువాడు ఇద్దరు నా కొడుకులు ఇద్దరికి ఆ దమ్ము లేదు, ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీపీ అని పెట్టి ఇటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని ఛానల్స్ని పెట్టుకుని ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పొందనివాడు నాకు కూడేదే ఉంది, అడిగి వచ్చేదే ఉంది. సార్, ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్? వాలంటీర్ల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు ఐదుగురికి మానసిక వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని మా ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఏబిఎన్కి, టీవీ5కి, ఈటీవీ